ఏంటి స్టేషన్ బయట అంతమంది పూజారులు ఉన్నారు? హోమం ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు హోమం చేయడానికి రాలేదు సార్, మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. ఈ ఫైల్లోనివన్నీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్సే సార్. కంప్లైంట్ ఏంటి? దొంగతనం సార్. ఎవరు చేశారు? నేనే చేశానండి. తులసి మొక్కను తుంచాలంటేనే అపరాధ మంత్రం చదివితే గానీ తుంచమండి. అలాంటిది ఇతగాడు మహాపరాధం చేశాడండి. మహాపరాధం అంటే ఏంటండి? అదేనండి దొంగతనం. ఓహో, మీ గుళ్ళో నగలు, విగ్రహాలు, హుండీలో డబ్బులు ఏమైనా కొట్టేశాడా? అబ్బే, కొబ్బరి చెప్పులు, అరటిపళ్ళు, భక్తులు పెట్టకుండా మిగిల్చుకున్న దద్దోజనం, లడ్డూలు, పులిహార పేటలు, చక్కెర పొంగలండి. నువ్వెక్కడి దొంగవిరా బాబు? ఎవడు టచ్ అయిన యాంగిల్లో దొంగతనం చేస్తున్నావు? ఈ పోటీ ప్రపంచంలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు సార్. అయ్యా మీరేదో ఒకటి చేయండి సార్. అయ్యా పంతులు గారు, కొట్టేసింది కొబ్బరి చెప్పులేగా, లైట్ తీసుకోండి. హారతి బళ్ళల్లో 10 రూపాయలు వేసే వాళ్ళకన్నా కొబ్బరికాయలు కొట్టే వాళ్లే ఎక్కువ ఉన్నారండి. సింపుల్ గా కొబ్బరికాయలే కదా అని తీసిపారేయకండి సార్. అయినా వీళ్ళ దగ్గర ఎందుకురా దొంగతనం చేసావు? మనిషి జీవితంలో పైకి రావాలంటే బుద్ధ బలంతో పాటు దైవబలం కూడా చాలా అవసరం అండి. నేను ఒక పెద్ద గజ దొంగను కావాలని దేవుని గుళ్ళో అచ్చుళ్ళు పూజలు చేయమని అడిగానండి. రామరామ, ఆ అపచారం మేమెలా చేస్తామండి? అందుకే వాళ్ళ ఆదాయాలకు గండు కొట్టానండి. రామరామ